హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. నెస్లే అందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలు చాక్లెట్లు వీటి గురించి తెలుసుకున్న వాళ్ళకి బాగా. మనం మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించే చిన్నపిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో అందరికీ తెలుసు. ఒక చిన్న తప్పు జరిగినా సరే దాన్ని తట్టుకోలేం. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద బేబీ ఫుడ్ కంపెనీ నెస్లే. తెలుసు కదా నెస్లే అయితే అందరికీ. వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటుంది. అంతేకాదు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పింది. మరి నెస్లే బేబీ ఫార్ములాలో ప్రమాదకరమైన టాక్సిన్ ఉంది అంటున్నారు. ఏంటది? పిల్లల మీద అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ రోజుల్లో ఫార్ములా పాలు వాడటం అనేది ఎంతవరకు మనకు సురక్షితం? లిక్విడ్ గోల్డ్ అని పిలిచే తల్లిపాల స్థానాన్ని నిజంగానే ఈ పౌడర్స్ భర్తీ చేయగలవా? లెట్స్ డిస్కస్. నెస్లే రీకాల్ అంటే ఏం జరుగుతుందో చూద్దాం. రీసెంట్గా నెస్లే కంపెనీ ఎస్ఎంఏ అనే ఒక బ్రాండ్కి చెందిన కొన్ని బేబీ ఫార్ములా బ్యాచ్ని మార్కెట్ నుంచి రీకాల్ తీసుకుంది, అంటే వెనక్కి తీసుకుంది. కారణం, వాటిలో సెరులైట్ అనే ఒక టాక్సిన్ ఉండే అవకాశం ఉందని గుర్తించారు. దీనివల్ల పసిపిల్లల్లో వికారం, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్, పసిపిల్లల్లో వాంతులు కామన్ అంటారు కదా, ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాల్లో ఈ ఉత్పత్తుల్ని నిలిపివేశారు. అయితే నెస్లే ఇండియా మాత్రం ఈ బ్యాచ్లు భారత్కు రాలేదు, ఇక్కడ ఉత్పత్తులు సురక్షితం అని ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కదా, బేబీ ఫార్ములా అనేది సేఫేనా? ఈ చర్చ మళ్ళీ రైజ్ అయింది. ఒకసారి దీని గురించి ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఫార్ములా మిల్క్ ఎందుకు వాడుతున్నారు? భారత్లో బేబీ ఫుడ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? సుమారు 54,000 కోట్ల రూపాయలు. దీనిలో సగానికి పైగా వాటిన ఫార్ములా వాళ్ళదే. తల్లులకు పాలు సరిపోకపోవడం, ఉద్యోగరీత్యా తల్లులకు సమయం దొరకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల డాక్టర్లే వీటిని సూచించడం, ఇవే కదా మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. తల్లి పాలకు ప్రత్యామ్నాయం ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత వర్డ్సే రిపీట్ చేస్తారు. లిక్విడ్ గోల్డ్ అని మనం చెప్తున్నాం కదా. సో ఖచ్చితంగా తల్లిపాలే ఫైట్ చేస్తాయని ప్రూవ్ చేస్తూ కొన్ని వీడియోస్ కూడా ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు లిక్విడ్ గోల్డ్ అని తల్లిపాలను అంటారో తెలుసా? ఫస్ట్ టీకా, బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు అంటారు, కొలెస్ట్రాల్ అంటారు దీన్ని. బిడ్డకి ఫస్ట్ వ్యాధి నిరోధక టీకా లాంటిది తల్లిపాలు. అంతేకాదు న్యాచురల్ యాంటీబాడీస్. బిడ్డకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, తల్లి శరీరం దానికి తగ్గట్టుగా పాలలో యాంటీబాడీస్ని తయారు చేసి పంపిస్తుంది. చాలామంది డాక్టర్స్ కూడా మీకు అవేర్నెస్ కలిగిస్తున్నారు. సో ఇలాంటి మ్యాజిక్ అంతా ఫార్ములా మిల్క్లో అస్సలు ఉంటుందా? సాధ్యమే కాదు. ఇంకా డెవలప్మెంట్, తల్లిపాలు తాగే పిల్లల్లో తెలివితేటలు కానీ రోగ నిరోధక శక్తి కానీ చాలా మెరుగ్గా ఉంటాయి అని రీసెర్చ్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఎంతోమంది డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నారు ఈ టైంలో. ఏంటదంటే కలుషితం, బాటిల్ కనుక క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా డైల్యూషన్, డబ్బులు మీరు సేవ్ చేసుకోవడానికి కొంతమంది పాలలో ఎక్కువ వాటర్ కలిపేస్తారు, డైల్యూషన్ అంటారు దీన్ని. దీనివల్ల పోషకాహార లోపం అనేది పిల్లలకి ఏర్పడింది. లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే ఫార్ములా పాలు ఎవరైతే తాగుతారో ఫ్యూచర్లో వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది, ఎక్కువ లావైపోతారు. మధుమేహం కూడా, అంటే షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ వార్నింగ్స్, ఒకసారి గుర్తుంచుకోండి. ఈ తల్లిపాలు పట్టడం అనేది కేవలం ఫుడ్ ఇవ్వడం మాత్రమే కాదు, మదర్కి, చిన్న బేబీకి ఒక గొప్ప భావోద్వేగ బంధం లాంటిది. ఒకవేళ తల్లి పాలు ఇవ్వలేని తల్లులు తక్కువ చేసి చూడొద్దు. వాళ్ళకి కుటుంబం ఇంకా సొసైటీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వీలైతే ఫస్ట్ 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం కోసం ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. ఏదో తల్లిపాలు అన్నారు కదా అని వాళ్ళ మీద సీరియస్ అయ్యి రియాక్ట్ అవ్వమని ఉద్దేశం కాదు, జస్ట్ ట్రై అనేది పాయింట్. సో ఇప్పుడు మళ్ళీ మన పాయింట్కి వద్దాం. ఇప్పుడు నెస్లే లాంటి కంపెనీల రీకాల్ ఘటనలని ఒకసారి చూస్తే ఒక్కటే లెసన్ మనకు నేర్పిస్తున్నాయి. మనకి నేచర్ ఇచ్చిన దానికి మించింది ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఏది లేదు. ఇంతకీ వాటర్కి ఎయిర్కి ఇంకా రాలేదండి. రాబోయే రోజులు వస్తాయో లేదో తెలియదు. కానీ దీని గురించి మొత్తం చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? మీ పిల్లల గురించి మీరు జాగ్రత్త తీసుకుంటారు కదా, ఖచ్చితంగా తీసుకుంటారని నాకు తెలుసు. జస్ట్ కామెంట్ బిలో ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారని. ఈ హెల్త్ అప్డేట్స్ కూడా మీకు మేము అందిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమయ్యే ఏ విషయమైనా, ఏ సమాచారమైనా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.